హాయ్ అండి. ఈరోజు మనం పాలకూర పప్పు చేసుకుందామండి. ఏఎంసీ పాట్‌లో ఎంత తొందరగా అవుతుందో చూడండి. దీనికి చింతపండు బదులు మనం కొంచెం పులుపు కోసం మామిడికాయలు వేసుకుందామండి. చాలా బాగుంటుంది టేస్ట్. ముందు పప్పు కడిగేసుకొని పప్పులో పాలకూర, టొమాటోలు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మామిడికాయలు పులుపు దాన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీ వేసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం. టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కానీ కొంచెం కారం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది. ఇవన్నీ సెక్విక్ లిడ్ పెట్టేసి 20 లోలో తీసుకున్నానండి నేను. 20 లో సెక్విక్ లిడ్ పెట్టేసి టర్బో దాకా వచ్చే వరకు ఇండికేటర్ని చూసుకున్నారు అంటే తొందరగా అయిపోతుందండి. చూడండి, టర్బో దాకా వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. తర్వాత అది చల్లారిన తర్వాత ఓపెన్ చేసి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. దీన్ని మీరు స్పూన్తో అన్నా కానీ పప్పు గుత్తితో అన్నా కానీ ఎనిపేసుకొని పోపు పెట్టేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పాలకూర పప్పు రెడీ అండి. చాలా బాగుంటుంది. సమ్మర్లో కొంచెం మనం మామిడికాయలు ఎక్కువ యూజ్ చేసుకోవటం మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. థ్యాంక్ యూ.